డిసిప్లిన్ ఉండదు మనకు. సో వీ ఆల్సో హ్యావ్ టు అటెండ్ ఫోన్ కాల్స్. సో ఇన్వేరబుల్లీ అది కొన్నిసారి డిస్టర్బ్ అయితేనే ఉంటుంది. మీరు ఆర్టీసీకి వచ్చి దగ్గర దగ్గర 2 years కంప్లీట్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ 2 years 4 months. ఎస్ సార్. ఎక్కడున్నా జనరల్గా మీరనే కాదు, సివిల్ సర్వెంట్స్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ సర్వీసెస్ని ఇచ్చి ఆ ప్లేస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటారు. మీరు ఆర్టీసీలోకి వచ్చిన తర్వాత చాలా రకాలైన రిఫార్మ్స్ తీసుకొచ్చారని, అలాగే నేను ఆర్టీసీలో కొంతమందిని అడిగినప్పుడు మా జీతాలు చాలా ప్రాంప్ట్గా వస్తున్నాయమ్మా సార్ వచ్చిన తర్వాత, 4th 5th కల్లా మా అకౌంట్స్ లోపల మా శాలరీస్ పడుతున్నాయని. ఒక్కసారి ఈ 2 yearsలో మీరు చేసిన రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే మొత్తం ఇక్కడ మీరు అన్నట్లు వచ్చిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ చాలా ఒక్క ప్రాబ్లంలో ఉండింది. ఇక్కడ ఒకటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. బికాజ్ ఇమీడియట్లీ మనకు కోవిడ్ రావడం, కోవిడ్ తర్వాత ఈ ప్రజా రవాణా వ్యవస్థ పైన అపోహలు పెరగడంతో చాలామంది తగ్గిపోయింది. దాని తోడుగా మనకు టీఎస్ఆర్టీసీకి వస్తే మనము అప్పుడే స్ట్రైక్ నుంచి కోలుకున్నాను, కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఇంకా మనము ఆల్మోస్ట్ అధిగమించాను అన్నప్పుడు మన డీజిల్ రేటు ఆల్మోస్ట్ 68-67లో ఉన్న రేటు ఆల్మోస్ట్ 95-96 దాకా పెరిగిపోయింది. సో ఈ 3 ప్రాబ్లమ్స్తో మొత్తం చాలా ప్రాబ్లమ్స్లో చిక్కున్నాను. సో అప్పుడు నాకు ఇక్కడ పోస్టింగ్ రావడము, నాకు కూడా కొంచెం ఇది, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేయడము, ఎన్ని రోజు ఓన్లీ పోలీసు ఆ రిలేటెడ్తోనే పనిచేయడము, నాకు కూడా కొంత స్టడీ చేసిన తర్వాత నేను ఫస్ట్ డేనే ఒక 1 week గ్యాప్ ఉండింది నేను జాయిన్ కావడానికి. సో 1 week మొత్తం ఈ స్టడీ చేశాను. స్టడీ తర్వాత 3 రకాల మనము గోల్స్ పెట్టుకున్నాను. ఒకటి, మన ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థకైనా, ఈ ప్రైవేట్ కావచ్చు, మన పబ్లిక్ సెక్టర్లో కావచ్చు, 2 మనకు, ఒకవైపు మన ఎంప్లాయీస్, ఒకవైపు మన కస్టమర్. ఇక్కడ మన కస్టమర్ అంటే ప్యాసింజర్స్. ఫస్ట్ మనము, ఎందుకంటే చాలా మొరాల్ చాలా డౌన్ ఉండింది. మీరు అన్నట్లు శాలరీస్ రాకపోవడము, బెనిఫిట్స్ రాకపోవడము, ఎవరు కూడా మానిటర్ చేయడము, పలకరించడం కూడా లేరు. చాలా ఒక ఐసీయూ స్టేజ్కు వెళ్ళిపోయిన సంస్థలు పనిచేసే వాళ్ళు కూడా చాలా డీమోరలైజ్ ఉండేవాళ్ళు. సో వాళ్ళ మొరాల్ని ఎట్లా బూస్ట్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి అన్నాను. ఆ రోజు నేను ఫస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను, నెక్స్ట్ మంత్ నేను సెప్టెంబర్లో జాయిన్ అయినాను, సెప్టెంబర్ 3rd, అక్టోబర్ నుంచి మా వాళ్ళకు ఫస్ట్కి శాలరీ ఇస్తానని చెప్పడం జరిగింది. మీ స్నేహితులు అంతా, మా స్నేహితులు ఫ్రెండ్స్, మీడియా వాళ్ళు కూడా సాధ్యమా అంటే సాధ్యమని చెప్పడం జరిగింది. సో ఆ సాధ్యంతో కొంచెం ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేసి మొన్న ఫస్ట్ దా కూడా, ఇంకా రేపు ఫస్ట్ కూడా మనము ఎవ్రీ మంత్ మనం ఐఎమ్ గివింగ్ శాలరీ ఆన్ ద 1st of every month మనము. సో ఏ సంస్థ కూడా ఇస్తలేదు ప్రభుత్వంలో, బట్ మనం మాత్రము వీఆర్ స్టిక్కింగ్ టు ఇట్. యాజమాన్యం కూడా బాగా కృషి చేస్తుంది. మన తగ్గట్టుగా మన ఎంప్లాయీస్ కూడా బాగా లాయల్టీ పెరిగిపోయింది. దే ఆర్ గివింగ్ లైఫ్ టు ది డిపార్ట్మెంటు. సో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ రకరకాల మనము మళ్ళీ చేయడం జరిగింది. వాళ్ళకు రివార్డ్స్ అండ్ రికగ్నేషన్ పాలసీ పెట్టాను. ఎక్స్ట్రా మైల్ అని చెప్పి ఎవరు మంచి పని చేసే వాళ్ళు అభినందించడము, వాళ్ళకు మళ్ళీ అదే విధంగా ఇన్సెంటివ్స్ ఆగిపోయినాం. బికాజ్ మనమే ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఇన్సెంటివ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయడము, వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్ చేయడం, నేనే వాళ్ళతో మాట్లాడము, హెల్త్ ఇష్యూస్ పైన కాన్సన్ట్రేట్ చేయడము. మన హాస్పిటల్ తార్నాక్ హౌస్ లైక్ ఎనీ అదర్ డిస్పెన్సరీ, మనం ఎన్నో ఇట్ హెస్ బికమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 200 bed హాస్పిటల్ అయింది. ఐసీ ఉంది, ఈఆర్ ఉంది, డయాలిసిస్ ఉంది, సర్జరీస్ అక్కడ నడుస్తున్నప్పుడు, హార్ట్ సర్జరీస్ తప్ప అన్నీ అక్కడ నడుస్తున్నాం. సో అది ఒక ఫోకస్ ఎంప్లాయీ. సెకండ్, మన కస్టమర్ డిలైట్నెస్ నుంచి, అంటే ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా నా బస్ ఎక్కితే చాలా సంతోషంగా ఫీల్ కావాలి, యాజ్ ఇఫ్ దట్ వాళ్ళ స్వంత వాహనంలో వెళ్ళినట్లు కావాలి. ఆ సేఫ్టీ కావచ్చు, ఆ డిలైట్నెస్ కావచ్చు, ఆనందం కావచ్చు, ఆ భద్రత కావచ్చు, అన్నీ కూడా మనం ఇవ్వాలని చెప్పి దానిపైన కాన్సన్ట్రేట్ చేయడం. దానికోసం రకరకాల మన ఇనిషియేటివ్ తీసుకున్నాను. వాళ్ళతో డైరెక్ట్లీ టచ్ ఉండడము, చాలామంది కూడా ప్రాబ్లమ్స్ చెప్పడము, వాళ్ళని ఇమీడియట్లీ అటెండ్ కావడం, సోషల్ మీడియా ద్వారా నేను కూడా డైరెక్ట్లీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. బస్సెస్లో ప్రయాణం చేశాను, చాలా మారుమూల ప్లేసెస్ కూడా వెళ్ళడం జరిగింది. ప్లస్ మనం కూడా, ఎందుకంటే చాలామందికి మనము ఈ మెయిన్ అంటే మనం పోయినప్పుడు ఈ టాయిలెట్స్కి వెళ్ళడం ఒక పెద్ద సమస్య అయింది. అక్కడ వాళ్ళు డబ్బులు అడగము, అది బాగా నాకు ఫీలింగ్ బ్యాడ్. లేదు, మనము ఇంకా మనమే ఖర్చు చేస్తాం కానీ ఇంకా మనము ఫ్రీ టాయిలెట్స్ అని చెప్పి కన్సెప్ట్ చేశాను. బస్ పైన కూడా మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఏమంటే అంతా చాలా, బికాజ్ మనం ఏజెన్సీకి ఇచ్చేది, వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకి ఎక్కడ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది. కొంచెం ఆబ్సీన్, వల్గరు, కొంచెం ఆడపిల్లలు, మహిళలు కొంచెం బస్ ఎక్కినప్పుడు చాలా తెల కింద చేసి బస్ ఎక్కేవాడు. అంత సంతోషంగా ఏదో ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు కదా. సో దాట్ ఆల్సో ఐ స్టాప్డ్ అండ్ ఐ ఎన్షూర్డ్ మై బ్రాండ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. దూరం నుంచి కూడా వెళ్తే మా టీఎస్ఆర్టీసీ బస్, నిన్నే నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నా బస్ చూస్తే ఎంత ఆనందం అనిపించింది అంటే, ఇప్పుడు కూడా 2 years 3 years అయిన బస్సు ఇంకా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ కావచ్చు, ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా మనము పోగొట్టుకొని
మన ప్యాసింజర్స్ కోసం, మన కస్టమర్స్ కోసం వాళ్ళు డిలైట్నెస్ పెంచాలి, వాళ్ళు ప్రౌడ్గా మా బస్ ఎక్కాలని చెప్పి మనం చేయడం జరిగింది. ఇట్లా రకరకాల ఇనిషియేటివ్ తీసుకున్నాను, దానివల్ల కూడా బాగా లాభమైంది. ఇంకా థర్డ్, మన ఆపరేషనల్ ఎఫిషియన్సీని మనము పెంచడము, మన సిబ్బందులు కూడా కొంచెము ఎట్లా ప్రొడక్టివిటీ పెంచడము, అవర్స్ని ఎట్లా మనము వాళ్ళు పనిచేస్తున్న కూడా విధానం ఎట్లా చేయాలి, మానిటరింగ్ కాన్సెప్టు, మనకి ఇక్కడ ఈపీకే అంటాను, ఓఆర్ అంటాను, అవి కూడా ఎట్లా పెంచడము, ఏం చేస్తే బాగుంటుంది, టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనము దాని ఎఫిషియన్సీ భాగంగా అంతకుముందు అంత పెద్ద టెక్నాలజీ పైన మనం ఫోకస్ చేయలేదు, టెక్నాలజీ పైన ఫోకస్ చేశాను. మనము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈఆర్పి అని చెప్పి ఉండింది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పి ఒక అప్లికేషన్ తీసుకొచ్చి మనము చేశారు. కానీ 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా అది పట్టించుకోలేదు, ఆ సంస్థ కూడా చేయలేదు, మన వాళ్ళు కూడా అడగలేదు. అది టిపికల్ లైక్ ఎనీ అదర్ గవర్నమెంట్. బట్ మనం వచ్చిన తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ చేసి విదిన్ 11 months వీ కుడ్ నాల్సాఫ్ట్ అని చెప్పి ఒక కంపెనీతోని మనం ఒప్పందం కుదుర్చుకొని మనం 11 monthsలోనే వీ కుడ్ లాంచ్ ఇట్. అండ్ లాస్ట్ మంత్ అంటే ఓవరాల్ ఒక సంస్థకు ఆర్గనైజేషన్ ఒక ఆపరేషన్స్ని ఇంక్రీజ్ చేయడానికి అన్ని వర్టికల్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి మనం అది డాటా ఇవ్వడంతో యాజ్ ఎ టాప్ మేనేజర్ ఐ కుడ్ మానిటర్ మై పర్ఫార్మెన్స్ ఇట్లా చేయడం జరిగింది. సో కొన్ని అప్లికేషన్ తీసుకొచ్చాను. గమ్యం యాప్ అని చెప్పి మనము మన బస్ కూడా ట్రాక్ చేయవచ్చు, బస్ కూడా ఎక్కడ ఉంది, మా బస్సెస్ 9,000 బస్సెస్ కూడా ట్రాక్ చేయవచ్చు, అది కూడా సిస్టమ్ తీసుకురావడం జరిగింది. మన ఇన్ఫో లైన్ అంటే మన ఇంటర్నల్ మేనేజ్ చేయడానికి కూడా మనము కొంత అప్లికేషన్ తీసుకొచ్చాను. ఎంప్లాయీస్ కూడా వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇట్లా రకరకాల మన ఎఫిషియన్సీ పెంచాలని కూడా బాగా కృషి చేయడం జరిగింది. మెయింటెనెన్స్ని ఇంప్రూవ్ చేశాను. సో మన కిలోమీటర్స్ మనం పర్ లీటర్ మనము పెరిగేది కూడా మనము బస్ నడుస్తుంటే కూడా అది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇట్లా ఓవరాల్ మళ్ళీ చేయడం జరిగింది. స్ట్రక్చర్ బాగా టాప్ హెవీ ఉండింది, సో అది చేసేసి ఆల్మోస్ట్ టాప్ అంతా చేసి మనము ఆ స్ట్రక్చర్ కూడా డివైడ్ చేసి కొంతమంది ఆఫీసర్స్ కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది. సో ఇట్లా రకరకాల ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు చూస్తుంటే చాలా, ఇప్పుడు నేను జాయిన్ అప్పుడు ఆల్మోస్ట్ 2,400 లాసెస్ ఉన్నింది. మనం లాస్ట్ ఇయర్ వి బాట్ ఇట్ డౌన్ టు 652 crores. ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఈ ఇయర్ వి లైక్లీ టు బ్రేక్ ఈవెన్ అండ్ విల్ మేక్ సమ్ లిటిల్ ప్రాఫిట్ అంటే అనిపిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ విల్ బి ఎ గ్రేట్ హిస్టరీ. మనము ఐ థింక్ వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ బెస్ట్. ఐ థింక్ కమింగ్ 2 months విల్ బి క్రూషియల్. సో విల్ డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అంటే అనిపిస్తుంది. ఒక 15 years క్రితం ఫిట్నెస్ లేని బస్సులు భయంకరంగా ఉండేవి సార్. ఈ మధ్యకాలంలో అలాంటివి ఎక్కడ కనిపించట్లా. యాక్చువల్లీ చాలా నీట్గా ఉంటున్నాయి బస్సులు. ఎందుకంటే మనము క్లీనింగ్ వ్యవస్థని మనము అది రీస్ట్రక్చరింగ్ చేయడం జరిగింది. కొన్ని ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్స్ పెట్టాను, సిబ్బంది కూడా కేటాయించాను. మన కంప్లైంట్స్ కూడా రావడం వస్తే ఆ కంప్లైంట్స్కు వచ్చిన తర్వాత సంబంధించిన అధికారి పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా రకరకాల మనము యాక్షన్ తీసుకోవడంతో మెయింటెనెన్స్ కూడా పెరిగింది. అల్టిమేట్లీ ఇట్స్ నథింగ్ బట్ మనం ఎంత క్లోజ్గా మానిటర్ చేస్తే అంత మంచి పని జరుగుతుంది. అంటే ఒక టిపికల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఆల్మోస్ట్ లైక్ ప్రైవేటు మనకు కూడా తోటి వాళ్ళతో ఎట్లా మనము ఆర్గనైజేషన్స్తో పోటీ పడే విధంగా మనము మా సంస్థను, ముఖ్యంగా మన సిబ్బంది చాలా గ్రేట్. ఇక్కడ మన డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ మీరు చూస్తుంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే నేను చాలామంది పోలీసులు కానీ వేరే వాళ్ళు బాగా కష్టపడతారని కానీ, బట్ నాకు అనిపించింది ఏమంటే ఆర్టీసీ సిబ్బంది బాగా కష్టపడుతుంటారు. మీరు చూస్తుంటే మా ట్రాఫిక్లో ఇన్డిసిప్లిన్ పీపుల్, పబ్లిక్ ఎవరో క్రాస్ చేస్తుంటారు, మధ్యలో వస్తుంటారు, ఎవరో పరిగెత్తుంటుంది ఎక్కుతుంటారు, అంతా ఉన్నా మన వాళ్ళు ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ లూజ్ కాకుండా పనిచేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఈ రోడ్లో మీరు ఈవెన్ హైవేస్ పోతే కూడా 2-wheeler వాళ్ళు విచ్చలవిడిగా ఆటో వాళ్ళు వస్తారు. బట్ మన వాళ్ళు చాలా పేషెన్స్తోని ప్రజలు రోజు ఇప్పుడు మనము ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 55 to 60 lakh పీపుల్ని మనము రోజు గమ్యానికి చేస్తున్నా అంటే అది ఒక పెద్ద సాధనైనా అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు మై డ్రైవర్స్, కండక్టర్స్, సూపర్వైజర్స్ who are doing a great job for the society and for the country.